అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండాలని 5 రూపాయలకే ఒక భోజనం అని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే 2019లోగా 368 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్క క్యాంటీన్ లో రోజు కేవలం 9 రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. 1000 మంది ఫోన్ చేసేవారు నాకు తెలిసి. అంటే లెక్కేస్తే దగ్గర 2,00,000.25 మంది ఫోన్ చేసేవారు. మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలు పెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో 7,7.25 మంది భోంచేశారు. అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది. సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు. కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేదు. వాళ్ళే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు